ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరి ముందు కూతురు మీద ద్వేషం, అసహ్యం చూపిస్తూ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఇలా చాటుగా కన్నీటితో గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అవును పున్నమి, చిన్నత్తయ్య చేసింది తప్పని సమాజం అంటుంటే అమ్మమ్మ పోరాడలేక కోప ముసుగులో నటిస్తుంది. ఆత్మాభిమానం అడ్డొచ్చి అబద్ధాన్ని నిజం చేసి బ్రతుకుతుంది. అమ్మకి దూరమైన బిడ్డ పడే బాధ నాకు తెలుసు. అలాంటిది బిడ్డకి దూరమైన అమ్మ బాధ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ బాధని తగ్గించే బాధ్యత నేను తీసుకుంటాను. అమ్మని ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను. ఈ కన్న తల్లి శోకాన్ని నేను మాయం చేస్తాను. ఈ విషయంలో నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను పున్నమి. సరే వకీల్ సాబ్, ముందు అమ్మమ్మ దగ్గరికి వెళ్దాం పదండి. ఇది ఎలాగైనా అమ్మమ్మతో తినిపించాలి. సరే పున్నమి. ఎవరక్కడా? వెళ్ళండి వకీల్ సాబ్. ఎవరంటే మాట్లాడరే? మీరెందుకు వచ్చారు? వెళ్ళండి. ఈ స్వీట్ నాకేం వద్దు. ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళమని చెప్తున్నాను కదా. నానమ్మ, ఒక్కసారి నేను చెప్పేది విను. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు ఆగిపోయావు నానమ్మ? కొట్టు. కనీసం అప్పుడైనా నీ మనసులో ఉన్నది కోపమో బాధో బయటపడుతుంది. ఎందుకురా? ఎందుకు నన్ను అందరూ ఇలా ఏడిపిస్తున్నారు? ఈ రోజు నేను ఎవరి మొహం చూడకుండా మౌనంగా గదిలోనే ఉండిపోవాలనుకున్నాను. ఉదయం నుంచి ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు, ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. ఈ ఇంట్లో నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా? అమ్మమ్మ గారు, మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ ప్రశాంతంగా ఉండడం అంటే తలుపులు మూసుకుని 4 గోడల మధ్య కూర్చోడం కాదు. నలుగురి మధ్యలోకి వచ్చి మనసులో ఉన్న మాటని పంచుకోవడం, గుండెల్లో బరువుని తగ్గించుకోవడం. నీ కోపం బాధ తగ్గాలంటే ఏం చేయాలో చెప్పు నానమ్మా. నీ సంతోషం కోసం నా ప్రాణమైనా ఇస్తాను. కోపంలో నీ మీద చెయ్యెత్తాను. ఏమీ అనుకోవద్దు పృథ్వీ. ఏమనుకుంటాను? చిన్నప్పుడు ఎలాగో నీ చేతి దెబ్బలు తినలేదు, ఇప్పుడు తిన్నానని సంబరపడతాను. దీనికేం తక్కువ లేదు. తీసుకున్నానమ్మా. నాకేం వద్దు. ఏ? ఎందుకు? నాకేం తినాలని లేదు. కూతురి పుట్టినరోజు నాడు అందరికీ స్వీట్ పెట్టాల్సింది పోయి నువ్వే వద్దంటే అలా చెప్పు. అమ్మమ్మ గారు, తీసుకోండి అమ్మమ్మ గారు. అత్తయ్య ఎక్కడున్నా ఈరోజు వాళ్ళమ్మ ఆకలితో ఉంటుంది, ఆనందాన్ని దూరం చేసుకుంటుంది అని తెలిస్తే బాధపడుతుంది కదా నానమ్మా. తిన్నానమ్మా. వద్దు పృథ్వీ. ఆ బాధని, ఆలోచనని నాతోనే ఉండనివ్వండి. మీరెవరూ దాని గురించి మాట్లాడొద్దు. సరే, నేను మాట్లాడకూడదంటే నువ్వు స్వీట్ తీసుకోవాలి, లేదంటే నువ్వు తినే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. తీసుకోండి అమ్మమ్మ గారు. మీరు తినలేదని ఇంట్లో ఎవ్వరూ ముట్టుకోలేదు. ఆఖరికి మీ మనవడు కూడా ఆకలేస్తున్నా సరే నానమ్మ తిన్న తర్వాతే తింటాను అని ఇక్కడికొచ్చారు. ఏంట్రా నాన్న ఈ మొండితనం? అంతా నీ పోలికే. పట్టు తిను. అరే నానమ్మా, తిన్నానమ్మా.
నిజంగానే స్వీట్ తిన్నావా అని అడుగుదామంటే కనపడట్లేదు. హా, తీరిగ్గా వాష్రూమ్లో ఉన్నట్టుంది. అయ్యో, లిఫ్ట్ అయిపోయింది. అయితే మాట్లాడు. హలో, భానుమతి గారు, నేను డిటెక్టివ్ ప్రసాద్ని మాట్లాడుతున్నా. డిటెక్టివా? అవునండి, మీ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయమన్నారుగా. ఆ, ఆ, చెప్పండి. ఆ డీటెయిల్స్ తెలిసాయండి. ఇది చెప్పడానికి మీకు కాల్ చేశాను. చెప్పండి. మీ అమ్మాయి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మమ్మమ్మ, అమ్మ వస్తుందమ్మా. మీరేం చేస్తున్నారు ఇక్కడ? అమ్మా, నీకు ఫోన్ వచ్చిందమ్మా. ఎందుకు లిఫ్ట్ చేశావు? అనుకోకుండా ఆన్ అయిపోయింది. నేనేం మాట్లాడలేదు, నువ్వే మాట్లాడు. మీరెళ్ళండి. హలో, ఎవరు? మేడం, నేను డిటెక్టివ్ పరశురామ్ని. చెప్పు పరశురాం. నా కూతురు గురించి ఏమైనా తెలిసిందా? ఎస్ మేడం, మీ అమ్మాయి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత ఒక గూడెంకి వెళ్ళింది. గూడెంకా? నా కూతురు గూడెంకి ఎందుకు వెళ్ళింది? నువ్వు చెప్పేది నిజమా? అవును మేడం, పక్కా ఇన్ఫర్మేషన్తోనే చెప్తున్నా. మీ అమ్మాయి నేషనల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేసేది కదా? అవును, ఆ డిపార్ట్మెంట్లోనే పనిచేసేది. జాబ్లో భాగంగానే మీ అమ్మాయి గూడెంకి వెళ్ళింది. ఆ గూడెంలో కృష్ణశాస్త్రి అనే ఒక తెలుగు టీచర్ ఇంట్లో 4 రోజులు ఉంది. ఆ తర్వాత నుండి ఏమైందో, ఎక్కడికి వెళ్ళిందో ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు. ఏదో అంటే ఎలా? అవి కూడా తెలుసుకోవడమే కదా నీ పని. వీలైనంత త్వరగా ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను మేడం. ఆ టీచర్ ఎవరో అన్నావు కదా, అతని గురించి వివరాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం, రేపు ఇంటికి తీసుకొచ్చి ఇస్తాను. ఇంటికొద్దు. రేపు ఉదయం 10 గంటలకి నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి రా. ఓకేనా? ఓకే మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.